హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము బ్రెడ్తో స్నాక్స్ చేసుకుందాము. బ్రెడ్ చీజ్ బాల్స్ చేసుకుందాం. దానికి బ్రెడ్, చీజ్, కొత్తిమీర, పొటాటో స్మాష్ చేసి పెట్టుకునే ముందే ఆనియన్స్, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ మనం కడాయిలో ఆన్ చేసేసుకుని మనం ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం స్లైట్గా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఆలు వేసేసుకోవాలి. ఆలు వేసేసుకున్న తర్వాత బాగా దానికి స్మాష్ తర్వాత చిల్లీ పౌడర్ వేసేసుకోండి. చిల్లీ పౌడర్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. దానికి ముక్కకి ఉప్పు కారం సరిగా పట్టేటట్టు కలుపుతూ ఉండాలండి. బాగా స్మాష్ చేయకండి, కొంచెం చేసి ముక్కకి పట్టేంత వరకు ఉప్పు కారం పట్టేంత వరకు చేసుకోండి. తర్వాత మనం కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీరని చల్లుకున్న తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ని నీళ్ళు కొంచెం తడుపుకొని వాటర్ అంతా స్క్వీజ్ అయిపోవాలండి. బాగా చాలా స్క్వీజ్ చేసేసినాక ఆ తర్వాత నేను ముందుగానే కర్రీలో ఒక చీజ్ యాడ్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దాన్ని పెట్టుకుని కలుపుకోవాలి. బ్రెడ్లో స్లైసెస్ని బాగా రౌండ్గా చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలానే మరీ లూజ్గా కలిసి చేయకండి. బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో మనం ఆయిల్ పోసుకొని మనం ఒక్కొక్కటి బాల్గా వేసుకుంటూ ఉండాలి. ఒక 2 బాల్స్ చాలా అండి. ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఏంగానే తిప్పకండి, కొంచెం కుక్ కాగానే తిప్పేసేయండి. కుక్ కాగానే తిప్పుతూ ఉంటే మనకి స్లైట్గా బ్రౌన్ కలర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా లైట్ డార్క్ బ్రౌన్ కలర్ అయిపోయింది. దాన్ని మనం స్ట్రైనర్లో తీసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ పోయేంత వరకు పక్కన. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు బాల్స్ తర్వాత మనకి ఇవి బ్రెడ్ చీజ్ బాల్స్ సర్వింగ్కి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. సాస్లో కానీ మైనస్తో కానీ చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.